హలో. 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 'పట్టుదల' మూవీ ఎట్లుంది అంటే ఇట్స్ ఓకే. అంటే ఇన్ సమ్ వేస్ 'పట్టుదల' మూవీ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక పెద్ద హీరో అంటే చాలా పెద్ద హీరో ఇలాంటి ఒక కథని ఎంచుకోవడం అండ్ కథకే స్టిక్ అయి ఉండడం. లాస్ట్ వరకు ఈ మాస్ మూమెంట్స్‌కి ఎళ్ళకపోవడం. అండర్ ప్లే అంటే దారుణమైన అండర్ ప్లే చేయడం. అండ్ ఈ స్కేల్‌లో ఒక జాన్రా మూవీ తీయడం. అండ్ ప్రాపర్‌గా ఖర్చు పెట్టడం. సో ఇవన్నీ విషయాలు చాలా పాజిటివ్ విషయాలే. బట్ ఆల్సో లార్జ్ పోర్షన్స్ మూవీ చాలా స్లో ఉంటది. నాకు స్లో బర్న్స్ ఇష్టమే. కానీ ఈ మూవీ మాత్రం చాలా స్ట్రెచెస్‌లో బోరింగ్ ఉంటది. బట్ నాకు పర్సనల్లీ మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేసింది అంటే ఎక్కడైతే మనకు ఆ రిలీజ్ రావాలో ఆ బ్లాస్ట్ కావాలో అదే క్లైమాక్స్ లో అదంతా కుదరలేదు. ఎస్పెషల్లీ యాక్షన్ ఆ ఫైట్లు అవి కొత్తగా మోడర్న్ గా డిజైన్ చేసిర్రు. బట్ ఎగ్జిక్యూషన్ అంత స్మూత్ గా కాలేదు. మేబీ యాక్టర్స్ ఓల్డ్ అవ్వడం వల్ల వాట్ ఎవర్ రీజన్స్ యాక్షన్ అంత కరెక్ట్ గా కూర్చోలేదు. అఫ్ కోర్స్ వీళ్ళేం ప్రొఫెషనల్ ఫైటర్స్ కాదు, ఇది ఇట్లే ఉంటది అన్నది అనొచ్చు. బట్ లేదు, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అని చూస్తుంటే అర్థమవుతుంది మనకి. సో యా, 'పట్టుదల' మూవీలో అది నా బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ హోప్‌ఫుల్లీ ఇందాక నేను 'పట్టుదల' అని పేరు కరెక్టే చెప్పినా అనుకుంటా. 'పట్టుదల' ఈస్ సచ్ ఎ వియర్డ్ మూవీ నేమ్. బట్ ఈ మూవీ తమిళ్ టైటిల్ ఇంకా విచిత్రంగా ఉంటది. 'విడముయార్చి' ఆర్ 'విడాముయర్చి' ఐ డోంట్ నో. అగైన్ నో అఫెన్స్, నాకు తమిళ్ రాదు. బట్ యా, తమిళ్‌లోనేమో కాంప్లికేటెడ్ టైటిల్, తెలుగులోనేమో జనరిక్ అర్థం కాని టైటిల్. బట్ ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏందంటే నాకు ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా గారి కాస్టింగ్. ఆయన మంచి యాక్టరే, ఆయన్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం. కానీ ఈ మూవీలో మెయిన్ విలన్ రోల్ కి ఆయన పెద్దగా సెట్ కాలేదు. ఆయన యాక్టింగ్ కూడా అంతా ఏదో కొంచెం విచిత్రంగా ఉంటది. ఆ జోకర్ స్టైల్ ఒక మెనెసింగ్ సైకోపాత్ కావాలి ఈ రోల్ కి. బట్ నో, ఇట్ డింట్ వర్క్ ఫర్ మీ. ఆ విలన్ కాస్టింగ్ సరిగ్గా జరుగుంటే ఈ మూవీ ఇంపాక్ట్ ఇంకా చాలా బాగుండేది. అండ్ ఇంకా కథ విషయానికి వస్తే ఈ పాటికే చాలా మందికి తెలిసిపోయి ఉంటది. ఈ 'పట్టుదల' మూవీ బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ మూవీ రీమేక్. బ్రేక్ డౌన్ అనేది ఒక క్లాసిక్ సినిమా. కర్ట్ రసెల్ ఉంటాడు. ఇట్స్ ఎ టిపికల్ హాలీవుడ్ జాన్రా ఫిల్మ్. బట్ బాగుంటది. సో బ్రేక్ డౌన్ లాంటి ఒక సినిమాని రీమేక్ చేయడం, అది కూడా తమిళ్లో, అది కూడా ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తోని, ఇట్స్ ఎ వెరీ డేరింగ్ చాయిస్. సో ఈ విషయంలో మనం తమిళ ఇండస్ట్రీని చాలా మెచ్చుకోవాలి. అండ్ ఏదో సగం అటెంప్ట్ కాదు, ఏదో మూల కథ తీసుకొని ఇష్టం వచ్చిన మసాలాలు యాడ్ చేద్దాం అట్లేం లేదు. ప్రాపర్ గా కథకే స్టిక్ అయ్యారు. అండ్ దానికి తోడు సెట్టింగ్ ఏదైతే తీసుకున్నారో అజర్బైజాన్ అని, అది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసిరు. ఆ ల్యాండ్స్కేప్ అంతా చాలా బాగుంటది. సో ఇక్కడ వరకు అంతా ఓకే. కానీ అనిరుద్ధ్ భాయ్ యాజ్ యూజువల్ దెబ్బేసిండు. పాటలు గీటలు అవన్నీ వచ్చిట్లా పోతుంటాయి, పెద్ద నోటీస్ కావు, ఫర కూడా పడదు. బట్ ఇలాంటి మూవీస్ కి స్కోర్ చాలా ఇంపార్టెంట్. కానీ మరి డూ నాట్ యూస్ ఫోల్డర్ వాడిండో ఏం వాడిండో నాకు తెలియదు. కానీ మ్యూజిక్ అక్కడక్కడ కొన్ని పాకెట్స్ వర్క్ అవ్వచ్చు, అంటే కొంతమందికి వర్క్ అవ్వచ్చు. బట్ నాకైతే అవ్వలేదు. మ్యూజిక్ వాజ్ ఎ బిగ్ లెట్ డౌన్. సో ఎక్కడైతే మనకి మూవీ హిట్ కావాలో అక్కడ హిట్ అవ్వకపోవడానికి మ్యూజిక్ కూడా ఒక కారణమే, అంటే బాలేకపోవడం ఒక కారణం. సో యా, అనిరుద్ధ్ అయితే బిగ్ లెట్ డౌన్. బట్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అగైన్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఖర్చు పెట్టిన మూవీకి బడ్జెట్ చూస్తే ఏదో 300 కోట్లు ఏదో అంటున్నారు. 300 కోట్లు ఎట్లయితుందో నాకు తెలియదు. మరి అఫ్ కోర్స్ 2-3 ఏళ్ళు అయింది ప్రొడక్షన్. సో మేబీ అక్కడ ఏదైనా ఖర్చు అయి ఉండొచ్చు. కానీ బట్ సినిమా వరకు అయితే ఖర్చు పెట్టారు, అక్కడ వరకు అయితే తెలుస్తుంది. సో మగిల్ తిరుమేని డైరెక్టర్, ఈయన గట్స్ ని మనం మెచ్చుకోవాలి. అజిత్ లాంటి ఒక పెద్ద హీరోతోని ఇలాంటి ఒక సినిమా తీయడం, సినిమా అల్టిమేట్లీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని పక్కన పెట్టండి. బట్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ అటెంప్ట్. అండ్ మనం ఇంకా ముఖ్యంగా అజిత్ కుమార్ గారిని మెచ్చుకోవాలి. బికాస్ అసలు ఎక్కడ కూడా హైప్ కోదు మూవీ. లాస్ట్ లో చిన్న ఫైట్ అవి ఉంటది, కానీ ఈజ్ ఎ నార్మల్ మ్యాన్, వర్కింగ్ మ్యాన్, మిడిల్ మేనేజ్మెంట్ అట్లే ఉంటారు. సో ఇలాంటి ఒక సినిమాని తీసుకున్నందుకు అజిత్ గారిని మెచ్చుకోవాలి. బట్ ఆయన ఎలా చేసారు మూవీలో అంటే ఫర్ సమ్ రీజన్ హీ వాస్ ఆఫ్ అండి. విజయ్ అంటే నాకు ఫేవరెట్, అజిత్ గారు అన్న ఇష్టమే. కానీ ఆయన యూజువల్ చార్మ్, ఎనర్జీ కనబడలేదు ఈ సినిమాలో. అఫ్ కోర్స్ ఆయన కొంచెం అండర్ ప్లే చేస్తారు, బట్ ఇక్కడ కొంచెం డల్ కనిపించారు టు బి ఆనెస్ట్. దానికి తోడు డిఏజింగ్ అవన్నీ పెద్దగా వర్క్ కాలేదు. బట్ అగైన్ విజయ్ అయినా అజిత్ అయినా వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ ప్లే చేస్తారు. మరి మన ఈ రోల్ సంగతి ఐ డోంట్ నో. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే రోల్ చేస్తున్నారు మన చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, నాగార్జున గారైనా, వెంకటేష్ గారైనా. సో ఐ మొన్న డాకు మహారాజ్ లో మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన 2 సినిమాల్లో పెద్ద హీరోలకు అప్పుడే పెళ్లి అయింది. ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్. కానీ బట్ క్రెడిట్ వేర్ క్రెడిట్ ఈస్ డ్యూ. ఈ మూవీలో అజిత్ గారికి ఫ్లాష్ బ్యాక్ లో అంటే 12 years బ్యాక్ కూడా సాల్ట్ అండ్ పేపర్ లుక్కే ఉంటది. ఇక్కడ వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ కదా అని నార్మల్గా వెళ్ళొచ్చు. బట్ లేదు, దే వాంట్ స్టిక్ టు ద ఏజ్. సో కూడోస్, ఐ మీన్ రెస్పెక్ట్. ఐ నో మోస్ట్ బేసిక్ థింగ్, మనోడు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నా అనుకోవచ్చు మీరు. బట్ మన దగ్గర లేదు కదా, వేరే వాళ్ళ దగ్గర చూసినప్పుడు కొంచెం ఆ జెలసీ, ఆ రెస్పెక్ట్ ఇవన్నీ వస్తాయి ఇక. బట్ యా, అజిత్ గారు ఈ మూవీ చేసినందుకు ఐ అప్రిషియేట్ హిమ్. కానీ విత్ ఇన్ ద మూవీ ఆయన పర్ఫార్మెన్స్ నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బట్ ఆఫ్ కోర్స్ ఎవర్ గ్రీన్ త్రిష గారు, ఈవిడకి ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా అని అర్థమైతలే నాకు. ఆయన చాలా మందికి ఇట్లా చెప్తా ఉంటారు, బట్ ఈవిడకైతే నిజం, షీఈ్ మోర్ ప్రెటియర్, మోర్ బ్యూటిఫుల్ దెన్ షీ ఎవర్ వాస్. అంటే 20 years బ్యాక్ కన్నా ఈ రోజే అందంగా అనిపిస్తున్నారు. ఐ మీన్ 20 years బ్యాక్ కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు ఆబ్వియస్లీ. బట్ ఈ రోజు షీఈ్ లైక్ మైండ్ బ్లోయింగ్ మ్యాన్. అండ్ వెరీ అన్ఫార్చునేట్, ఈ మూవీలో ఆవిడ రన్ టైం చాలా తక్కువ. బట్ రిగార్డ్లెస్, రిషా కృష్ణన్ గారు చాలా బాగున్నారు మూవీలో. యాక్టింగ్ ఆవిడకి పెద్ద స్కోప్ ఏం లేదు, బట్ ఉన్నంతలో బాగా చేసిర్రు. సో యా, త్రిషా కృష్ణన్
ఈజ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రెజినా గారికి కూడా మంచి రోలే పడ్డది అండ్ షీఈస్ డీసెంట్ ఇన్ హర్ పర్ఫార్మెన్స్. సో యా, ఓవరాల్ పట్టుదల, విడుదల, విడముయార్చి, విడాముయర్చి, వాట్ ఎవర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్స్ అన్ ఓకే ఫిల్మ్. గ్రేట్ అటెంప్ట్, డీసెంట్ టు బిలో యావరేజ్ ఎగ్జిక్యూషన్. థియేటర్ మధ్యలో నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. నేను తెలుగు వర్షన్ చూసిన, డబ్బింగ్ చాలా బ్యాడ్ ఉంది, ఎస్పెషల్లీ హీరోస్ వాయిస్. మేబీ తమిళ్లో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చేమో, బట్ మా థియేటర్ లోంచి అయితే కొంతమంది వాకౌట్ చేసిర్రు. సో కీప్ దట్ ఇన్ మైండ్. బట్ ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి అటెంప్ట్ ఇవ్వండి, లేదా ఎప్పుడైనా ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి. బట్ ఇలాంటి సినిమాలు అటెంప్ట్ ఇవ్వచ్చు అని మన హీరోలకి తెలిసేలాగా మెసేజ్ లో, క్యాంపెయిన్ లో, ట్వీట్ లో ఇవ్వండి. ఓకే, సో ఎస్, జై హింద్.